హిందూ వ్యతిరేకంగా ఉంటే ధర్మం అనగా నా ఎవరినైనా జాంటుతో కూడా సమానం, నా నీ బొచ్చుతో సమానం. నీ హిందూ నీలాంటి ధర్మం నీ వాళ్ళు మనిషి పెట్టుకొని గుద్దలు పెట్టుకొని బ్రాహ్మణ భావజాలం నీ హిందూ మతాన్ని నీ. అంటే జై శ్రీరామ్. This call is now being recorded. హలో, జై శ్రీరామ్. జై భీమ్ బ్రదర్. చెప్పండి కేడిఆర్ సార్. బ్రదరా? అవునయ్యా, బ్రదర్, అవునయ్యా. బ్రదర్ మీరు వీడియో పెట్టారు కదా మహాసేన రాజేష్ మీద, అదే ఆ, ఒకసారి తెలుసుకుందామని ఫోన్ చేశాను ఉం? బ్రదర్. ఆ, చెప్పండి. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మహాసేన రాజేష్ ఎమ్మెల్యే గెలవకూడదా సార్? ఆ, ఆయన పార్టీ టికెట్ కోసం అట్లా చేస్తున్నాడా, నిజంగానే అతనిలో మార్పు వచ్చిందా అనేది ఇంకా మా సందీప్ పూర్తిగా మాకు అవగాహన కలగట్లా. ఎందుకంటే ఆహా. ఒకసారి జగన్మోహన్ రెడ్డి చేపిస్తున్నాడు అంటున్నాడు, ఒకసారి ఏమో భయపడ్డాడు, ఈ కటౌట్ చూస్తే కామెంట్ పెడుతున్నాడు. అంటే ఉం. గర్వం అనేది పూర్తిగా తగ్గలేదేమో అని మాకు అనిపిస్తుంది, అంతకుమించి ఏం కాదు. అంటే గర్వం అంటే ఏ విధంగా గర్వం సార్? నాకు కూడా తెలియదు, చెప్పండి సార్. గర్వం అంటే ఒక ప్రజా ప్రతినిధిగా రావడానికి ముందుగా ఉం. అనుకు కావాలండి, నిజాయితీ కావాలి. ఆ, అది ఎవరైనా కూడా, ఏ పార్టీ అయినా కూడా. ఉం. ఆ విషయంలో మనోడు కొంత వెనకబడ్డాడు, అదొక్కటే ఆహా. ప్రాబ్లం, వ్యక్తిగతంగా ఏం లేదు. ఉం. ఉమ్. అంటే ఎప్పుడు మీ మీ అగ్రవర్ణాలే పాలించాలి తప్ప మా దళితులు పరిపాలించొద్దా? మీరు ఎంత పెద్ద మాట మాట్లాడారో తెలిసే ఇప్పుడు. అంతే కదా, మరి మీ ఉద్దేశం అదే కదా. ఇప్పుడు మీరు సరే, ఎందుకంటే మీరు తరతరాలుగా ఒక్క నిమిషం మమ్మల్ని అండి. అనగదు, నేను మీ మతం మమ్మల్ని అనగదొక్కి మమ్మల్ని అంటరానోళ్ళని చేసి మాకు వర్ణాలు పెట్టి కులాలు పెట్టి మమ్మల్ని విభజించి మమ్మల్ని ఉమ్. అంటరానోళ్ళని చేసిండ్రు. ఇంకా సరిపోతలేదా మీ దౌర్జన్యాలు, మీ దురాగతాలు ఓకే, మా నాకు మీద ఇంత అర్థమైంది. ఈ నాకు విధమైన? అర్థమైందండి. నేను చెప్పేది ఏంటంటే, అంటే ఇప్పుడు రాజేష్ మీ మహాసేన అక్కడ లేడు, ఎమ్మెల్యేగా లేడు అనుకుందాం. ఆ అంటే టికెట్ ఎవరికి ఇస్తారండి? మీ దుర్మార్గమైన అంటే మీ దుర్మార్గమైన పరిపాలన నడవాలా ఈ దేశంలో? మీ బ్రాహ్మణిజ పరిపాలన నడవాలా? అంటే మేము అట్టడుగు వర్గాలు మేము అభివృద్ధిలోకి కావద్దా? ఒకనే అంటే మీరు రాజకీయం అడిగారు చేయొద్దా? కదా, దానికి నా సమాధానం వినండి నేను దయచేసి. అడిగిన దానికి ఫస్ట్ మీరు సమాధానం అందుకే చెప్పండి. దానికే చెప్తున్నా. ఇప్పుడు ఏం రాజేష్ చెప్తా? మహాసేన అక్కడ టికెట్ నుండి తప్పుకున్నాడు అనుకుందామండి, ఆ. ఒక బ్రాహ్మణుని తీసుకొచ్చి అక్కడ నుంచో పెడతారా? ఎస్సీ బ్రాహ్మ కేటగిరీ కదా అది, అదే ఎస్సీ కేటగిరీ టికెటే కదా అది. ఆ. ఇంకొక అగ్రవర్ణాలు కాకుండా ఒక దళితుడే కదా మళ్ళీ అక్కడికి వచ్చేది. ఆ. అంటే ఒక అంటే రాజేష్ మీకు మహాసేనే దళితుడా? మీరు మీ అంటే దృష్టిలో ఇంకా ఆహా, ఎస్సీలు ఎవరు లేరా? అంటే ఇప్పుడు నేను అనేది ఆయనకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వ్యక్తి కూడా ఒక ఆ, దళిత సమాజానికి చెందినటువంటి ఎస్సీ వర్గమే, అదే బ్రదర్. వేణుగోపాల్. అంటే మీకు మీకు అంటే తొత్తులుగా ఈ ఉండి మీకు జేజేలు కొట్టే వాళ్ళను మీరు కుక్కల్లాగా ఎవ- చేసుకొని వాళ్ళ మెడల ఛాయని పెట్టి మీరు తింపుకునే వాళ్ళు మీకు అవసరం. అంటే ఎవరు మీ దుర్మార్గాలను విమర్శించే వాళ్ళు అద్దు. అంటే ఇప్పుడు రాజేష్ మహాసేన హిందూ అంటే మీ ధర్మానికి మీ గాని అగ్రకులాలకు గాని వ్యతిరేకంగా పోరాడాడు మీ కాబట్టి మేము అదే చేస్తున్నాం అంటారా? అదే కదా, మరి మీ దుర్మార్గాలను అంతేనా ఎండగడతాడు మీరు కదా. చేసేది? అంతేనా? అంటే మీ దుర్మార్గాలను ఎండగట్టద్దా? మీ దౌర్జన్యాలను మరి ఎండగట్టద్దా? క్షమాపణ మీ చెప్పి కాళ్ళ మీద ఎందుకు పడ్డాడు మరి? మీ బ్రాహ్మణులు చేసిన దుష్ట క్షమాపణ దుర్మార్గ చెప్పి ఈ దేశానికి పెట్టిన చెండాలని చెప్పొద్దా అదేనండి, ప్రజలలో? అదే అంతే నేనేమంటున్నానంటే, కదా. మీరు క్షమాపణ అంటే చెప్పి మళ్ళీ మీకు కాళ్ళ మీద మేము ఎందుకు పడ్డాడు? అంటే మా ఎస్సీలము అట్టడుగు వర్గాలు, మా ఎస్సీ ఎస్టీ అంటరాని కులాలు మీకు ఎప్పుడు క్షమాపణ ఒక చెప్పి కుక్కల్లాగా మళ్ళీ మీ కాళ్ళ మీద ఎందుకు పడ్డాడు మీకు ఆయన చెప్పండి. కుక్కల్లాగా అంటే మీకు కుక్కల్లాగా ఉంటేనే మీరు మెచ్చుకొని భుజం మీద ఈ చేస్తారు. భావజాలం ఉంది కాబట్టి అదే మీ వాడు మీ ఎమ్మెల్యే కాకూడదు అనేది మా కోరిక. మీ ఈ భావజాలం దుర్మార్గమైన ఉండకూడదు. భావజాల మీ దుర్మార్గమైన విభజించి వ్యతిరేకతతో దుర్మార్గంతో కుట్రతో వచ్చేవాడు ఎవడు రాజకీయాల్లోకి రాకూడదండి. అంటే మీరు అర్థమైందా? చేసేది కుట్రలు కాదా? ఎవరు చేశారు? మీరు ఒక నేనేం దాసర్ చేశా? నేను చెప్పేది వినండి సార్, మీ వీడియోలు చూస్తున్నా. వీడియో కాదు నేను చెప్పింది. నేను రాజేష్ మహాసేన్ అన్నానా, మిమ్మల్ని అన్నానా, లేకుంటే మీ కులాన్ని అన్నానా? ఒక్క అంతే వ్యక్తినే కదా. కదా ఇప్పుడు నేను అంటే టార్గెట్ ఇప్పుడు మీరు చేసేది. మీరు వీళ్ళెవరు మన ఒక్క వ్యక్తిని హరిదాసులని టార్గెట్ చేస్తే నేను మొత్తం చెప్పేది అంతా వినండి. కూడా కులానికి అంటగట్టేస్తున్నారంటే మీరు మీరు మీ ఎంత వ్యతిరేకత ఉన్నారో అర్థమవుతుంది. హరిదాసులను తీసుకొచ్చి వాళ్ళని ఒక మళ్ళీ మీరు ఇట్లనే మీరన్నీ ఉండాలని మీరు ఒక ప్రోగ్రామ్ పెట్టారు. అంటే హరిదాసులు డెవలప్ కావద్దా? అంటే మీ మీ ప్రోగ్రాంలు అని చూస్తున్నా. ఉమ్. మీరు చేసేది ఏంటంటే అంటే మీరు అంటరాని కులాలుగానే ఉండాలనేది మీ ఉద్దేశం. మీ బ్రాహ్మణ భావజాలమే అది కదా, మీ దుర్మార్గమైన భావజాలం. అర్థమవుతుంది, మీరు మాట్లాడేది మొత్తం నాకు అర్థమవుతుంది. మీరు కావాలనే ఇది అంతా మాట్లాడుతున్నారని కూడా నాకు తెలుసు. ఏంటిది ఆ? కావాలని? కరెక్టే కదా. ఎందుకంటే అంటే ఎందుకంటే నిజం మాట్లాడిన వల్ల మీకు ఏం మాట్లాడాలో అర్థం కాదు అయితలేదా? వాస్తవానికి నేను మాట్లాడే దాని దగ్గర మీ దగ్గర సమాధానం ఉండదు. సమాధానం ఎందుకు లేదు? ఇప్పుడు మీకు రాజేష్ మీకు సమాధానం మహాసేన చెప్పే కాకపోతే మీకు ఇంకా సమాధానం ఎస్సీల్లో చెప్పే పోటీగా లేరా? శక్తి లేదు. ఎస్. మీరు పెట్టేది మీరు ఎక్కడ అసలు ఇక్కడ హిందూ మతం అనే లేదు. మీరు పెట్టేది అడ్డబొట్టు కృష్ణ ధర్మరక్షణ. అసలు మీ దగ్గరనే లోపం ఉన్నది ఫస్ట్. అవునా? మీరు మీరు శైవులు, విష్ణు, మీరు వైష్ణవ్, మన శైవులు కదా. అందుకేనండి, ఈ జన్మకే కాదు వచ్చే జన్మకు కూడా రాజేష్ మహాసేన ఎమ్మెల్యే కాలేడు.
మీ కావాలంటే మీరు వచ్చి బ్రాహ్మణ నించోండి, మా మీరు వచ్చి నించోండి, మిమ్మల్ని గెలిపిస్తాం. శూద్రులు మీ దుర్మార్గాలు తెలుసుకోనంత వరకు ఈ శూద్రుల గతి ఇంతే ఉంటది. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఉమ్, ఇప్పుడు అక్కడ రాజేష్ మహాసేన కాకపోయినా ఇంకెవ్వరైనా కూడా ఎస్సీ ఉమ్. కేటగిరీలోనే పోటీ చేస్తారు. ఒక దళిత సామాజిక వర్గానికి ఆ చెందినటువంటి ఎస్సీ వ్యక్తే. కేటగిరీలో పోటీ చేసేటోడు ఎవడైనా సరే ఫస్ట్ మీ హిందుత్వాన్ని దుర్మార్గాన్ని ఎండగట్టాలి, అది కావాలి ఫస్ట్. అసలు ఎస్సీ క్యాండిడేట్ అంటే అది హిందూగానే వస్తాడండి, క్రైస్తవుకి ఎందుకు వస్తాడు? హలో మీకు హలో హలో రాజ్యాంగం హలో తెలిస్తే హలో మాట్లాడండి, మిస్టర్ లేకుంటే కేడిఆర్ తీసేసేయండి. కేడిఆర్ హిందూ మతం అనేదే లేదు. ఏ గ్రంథం ఉన్నది చూపిస్తే నేను నీకు గులాంగిరి చేస్తా. ఏ గ్రంథంలో ఉన్నది హిందూ అనేది? రాజ్యాంగంలో ఉంది కదా. రాజ్యాంగంలో హిందూ అనేదే లేదు. ఎవడు మీ చెప్పాడండి? మీ మీరు మత చదివితే చదవండి, లేకపోతే మూసుకొని ఉండండి. మీ మత గ్రంథాలలో హిందూ కేట కేటగిరీ అంటే ఏంటి మీకు? ఎస్సీ అంటే హిందూ కేటగిరీ కాదా? ఏ గ్రంథంలో ఉన్నది? గ్రంథం ఏ కాదు, గ్రంథంలో ఉన్నది రాజ్యాంగం చెప్పు. ఉంది కదా, నువ్వు రాజ్యాంగం నమ్ముతావు హిందూ కదా. అనేది ఏ గ్రంథం? నేను అడిగిన దానికి రాజ్యాంగంలో ఉందా లేదా? హిందూ ఇప్పుడు రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నావా, హిందూ గ్రంథాలు అనుసరిస్తున్నావా? భారత రాజ్యాంగం అనేది నీ యొక్క నీ హిందూ మతానికి సంబంధించింది కాదు, అనుసరిస్తున్నావా ఆల్మోస్ట్ లేదా చెప్పు. అన్నిటికి సంబంధించింది. అనుసరిస్తున్నావా లేదా రాజ్యాంగాన్ని? అన్నిటికి సంబంధించింది. మరి నీ ఎందులో ఉందని అడుగుతావు ఎందుకు? హిందూ అనేది నీ హిందూ భారత రాజ్యాంగం అనేది నీ హిందూ మతానికి సంబంధించింది కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి సంబంధించింది. నీ మత ప్రకారం చెప్పు. నా నీ మత ప్రకారమే చెప్తున్నా. వాడు రాజేష్ మహాసేన హిందూ అని సర్టిఫికెట్ ఉంది, సర్టిఫికెట్ తీసుకున్నాడు. నీ మతానికి సర్టిఫికెట్ వాడు తీసుకున్నాడు. హిందూ సర్టిఫికెట్, హిందూ అనే పదం లేకుండా సర్టిఫికెట్ ఎలా తీసుకున్నాడు? అసలు ఎందుకు తీసుకున్నాడు చెప్పండి. కల్తీ నీలోనే ఉన్నది, ఇంకొక వేరే వాళ్ళని అనడం కాదు. నేను అదే కల్తీ అనేది ఫస్ట్ నీ దగ్గరనే ఉన్నది. ఒక విద్వేషపూరితమైనటువంటి ఆలోచన ధోరణి ఉంది. ఫస్ట్ కల్తీ అనేది నీ దగ్గరనే ఉన్నది. కల్తీ కాదు, మీ భావజాలమే కల్తీగా మారిపోయింది, కల్తీగా మారిపోయింది. కాబట్టి నేను మాట్లాడుతుంటే కేడిఆర్ పెట్టేది అడ్డబొట్టు, పలికేది కృష్ణనామం. ఇక్కడనే ఉన్నది ఫస్ట్ నీది. నిజంగా నువ్వు స్వచ్ఛందంగా నీ మతంలో నిజాయితీ ఉంటే నువ్వు నీ శైవాన్ని ప్రపోజ్ చేసుకో. కులం గురించి మాట్లాడుతూ, బొట్టు గురించి మాట్లాడుతున్నావు, అదే అక్కడ భావజాలంలోనే విరోధం ఉంది. అదే అంటున్నా, మీ లోపాన్ని మార్చుకుంటే నువ్వు గాని వర్గం గాని బాగుపడుతుంది. మీ దుర్మార్గమైన బ్రాహ్మణ భావజాలం ఉన్నంత సేపు మా వర్గం ఇక్కడ పైకి రాదు. మా వర్గం కళ్ళు తెరవనంత సేపు మా వర్గం పైకి రాదు. ఫస్ట్ మా వర్గం కళ్ళు తెరవాలి. రాష్ట్రపతి మీరు వెళ్తున్నప్పుడు కూడా ఇలాంటి వెధవ భావజాలంతో ఉన్నారు చూసారా? అందుకే మీ వెధవ భావజాలమే ఈ దేశానికి పట్టిన దరిద్రం. మీ వెధవ భావజాలమే. అందుకనే కదా పోటీల్లో నించుంటారు. అదే మీ చేసుకోండి, మీ విధవ భావజాలాన్ని మీ విధవ భావజాలం ఈ దేశంలో ఉన్నంత వరకు ఈ దేశంలో అట్టడుగు వర్గాలు, అంటరాని కులాలు అభివృద్ధి మీరు కానియరు. మీరు కరెక్టే బ్రదర్, మీరు కరెక్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాసేన తప్పితే మిగతా వర్గాన్నంతా కూడా నేను ఎందుకంటే రాజేష్ మహాసేన ఏంటంటే దళితులకు కాళ్ళు మొక్కుతా, కానీ రాజేష్ మహాసేన గారిని మాత్రం రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాను. ఇది రాసి పెట్టుకో. మీ దుర్మార్గాలను ఎండగట్టిండు రాజేష్ మహాసేన రాజకీయాల్లోకి రాకుండా నేను చేస్తాను. పార్టీని కూడా నేను భూస్థాపితం చేస్తా అవసరం అయితే, అంతేగాని వెనకడుగు వేసేది లేదు. నువ్వు హిందూ ధర్మాన్ని పొగుడు, నేను నెత్తి మీద పెట్టుకొని నేను చూసుకుంటా. హిందూ ధర్మానికి హిందూ ధర్మం సమానం, నా బొత్సుతో సమానం. నీ హిందూ ధర్మం నీ మనిషి పెట్టుకొని గుద్దల పెట్టుకొని బ్రాహ్మణ భావజాలం నీ హిందూ మతాన్ని, నీ హిందూ మతం ఈ దేశాన్ని నాశనం చేసింది. మీలాంటి వాళ్ళని అదేరా మీ దుర్మార్గాలు ఇదేరా. మీరు మీ బ్రాహ్మణ భావజాలం ఈ దేశాన్ని ఉన్నంత వరకు రాజేష్ మహాసేన యొక్క వ్యక్తిత్వం ఏంటనేది నీ ద్వారా ఇప్పుడు బయటపడింది. దీన్ని కూడా నేను బయట పెడతా. మీ భావజాలాన్ని ధరిమి కొట్టేంత వరకు నేను పోరాడతా. జై శ్రీరామ్.